రామ్మూర్తి చెరువు దగ్గర నుంచి తన కావడిలో నీళ్లు తీసుకొనొస్తున్నాడు. దారిలో శంకరం ఎదురయ్యాడు రామ్మూర్తికి. ఏంటయ్యా, మీ కుండలు చేసే పని అప్పుడే అయిపోయిందా? ఈరోజు చాలా తొందరగా ఆ పని పూర్తి చేశారు. పని పూర్తవడమేంటి నీ తలకాయ్? నువ్వీ పగిలిపోయిన కుండతో తెచ్చే సగం నీళ్లతో నా కుండలు చేయడం పూర్తవుతుందా? ఇంకా పని మొదలు కూడా పెట్టలేదు. నీళ్లు సరిగా తేవడం చేతకాని నిన్ను పనిలో పెట్టుకున్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ పని. నువ్వు చేసిన సేవలు ఇక చాలులే, కాని ఇదిగో నీ పనికి ఈ అర్ధ ఇవ్వడమే ఎక్కువ. ఇది తీసుకొని ఈ పని ఇంతటితో ఆపేయ్. నా పని నేను చేసుకుంటాలే అని కోపంగా అర్ధ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. క్షణకాలంలో ఏం జరిగిందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటాడు రామ్మూర్తి. మిత్రమా, నేను నీకు ముందే చెప్పాను, నన్ను నీతో ఉంచుకుంటే ఇలానే జరుగుతుంది అని. కాని నువ్వు నా మాట వినలేదు. ఇకనైనా నన్ను వదిలిపెట్టి నువ్వు సంతోషంగా ఉండవచ్చు కదా. నేను నీకు ముందే చెప్పాను, నీవల్ల ఈ పూల మొక్కలు బ్రతుకుతున్నాయి. నిన్ను కాదని పక్కకు పెడితే ఈ మొక్కలను కూడా కాదన్నట్టే. నేను అలా చెయ్యలేను. సరే, శంకరం కాదంటే ఊరిలో ఎవరో ఒకరు పని ఇవ్వకపోరా? ఊరిలోకి వెళ్ళి ఎవరైనా పనిస్తారేమో చూస్తాను అని కావడిలో ఉన్న నీళ్లను మొక్కలకు పోసి ఊరిలోకి వెళ్తాడు రామ్మూర్తి. దార్లో సుందరమ్మ కనిపిస్తుంది. అమ్మా, నిన్న మీరు నాతో చెప్పారు కదా, ఈరోజు నీళ్లు తీసుకునొచ్చే పని ఉందని. నిన్న అన్నాన్లే కాని అది అవ్వదని అర్థమైంది. మొన్న సోమయ్య వాళ్ళింటికి చుట్టాలొచ్చినప్పుడే నీళ్లు పోయడానికి మధ్యాహ్నం చేశావంట కదా. ఆ సగం నీళ్లొచ్చే కుండతో పనిచేస్తే నా పనులన్నీ సాగవు. అందుకే నేనే ఎలాగోలా చేసుకుంటాను. అందుకే నీకు మళ్ళీ కబురు పెట్టలేదు. రేపింట్లో భోజనాలున్నాయి, వచ్చి తినేసి వెళ్ళు, సరేనా అని చెప్పేసి రామ్మూర్తి సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోతుంది. రామ్మూర్తి బాధపడుతూ తాను పెంచుతున్న పూల దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. మిత్రమా, తోటి కుండ మొక్కలకి నీళ్లు పోయడానికి ఉపయోగపడుతుంది. కాని నేను కేవలం నీకు నీళ్లు తీసుకురావడానికి కదా సహాయం చేస్తున్నాను. అలాంటప్పుడు నన్ను పక్కన పెట్టేసి నాకన్నా పెద్ద కుండని తీసుకుంటే నువ్వు ఎక్కువ నీళ్లను తీసుకుని పోవచ్చు కదా. అలా చేస్తే నీకు పని దొరుకుతుంది కదా. పని దొరకటం లేదన్న బాధ కంటే మీరిద్దరూ నాకోసం నన్నే వదిలి వెళ్లాలన్న ఆలోచనే నాకిబ్బందిగా అనిపిస్తుంది, ఇంకా బాధ పెడుతుంది. నేనే ఇంకేదైనా ఆలోచిస్తాను అని చెప్తుండగా పగిలిన కుండ నీళ్లు పడ్డంతో పెరిగిన మొక్కల్లో ఒక పువ్వు మాట్లాడుతూ, మిత్రమా, మేమందరం కుండ నుంచి కింద పడిన నీళ్ల వల్ల పెరిగిన వాళ్లం. కుండ పగలకపోయినా నువ్వు కుండని మార్చేసి వేరే మంచి కుండని వాడి ఉన్నా మేము ఈ భూమి మీద జన్మ ఎత్తేవాళ్లమే కాదు. మా ఈ పుట్టుకకి కారణం మీరందరూ. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉంటే మిమ్మల్ని మేము చూసుకోలేమా? మాకు తెలిసిన పని సహాయం చేయడం మాత్రమే. అర్థాంతరంగా మమ్మల్ని కోసి సొమ్ము చేసుకోవాలనుకున్న వాళ్లకు కూడా మేము ఉపయోగపడతాం. అలాంటిది మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేయగలమా? ఒక పని చేయండి. మేము ఈరోజు మాకు సాధ్యపడినన్ని పూలనిస్తాం. వాటిని తీసుకుని వెళ్ళి ఊరిలో అమ్ముతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. పగిళ్ల కుండాని తిట్టిన జనాలే ఇప్పుడు పగిళ్ల కుండ వల్ల పెరిగిన మమ్మల్ని కొనుక్కొని నెత్తిన పెట్టుకుంటారు. తక్షణమే మీరు ఆ పని చెయ్యండి. మిత్రమా, రోజూ ఈ కుండతోనే నీళ్లు పోయడం మాత్రం మర్చిపోకు. కష్టపడి పనిచేస్తున్న నన్ను వదిలేసి కాస్త పగిలిన కుండనే చూస్తున్న ఈ జనాల మధ్యలో నా ఆనందం కోసం నేను చేసిన చిన్న సాయం ఈరోజు నాకు ఇంత పెద్ద సహాయం చేస్తోంది. ఆ రోజు నుంచి రామ్మూర్తి ఎవరి దగ్గర పని అడగకుండా రోజూ చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకొనొచ్చి పూలకి నీళ్లు పోయడం చేస్తుంటాడు. అలా చేసిన కొద్ది రోజులకే ఆ మొక్కలన్నీ చాలా పూలు పూయడం మొదలుపెడతాయి. మిత్రమా, ఇక నీకు ఏ బాధ లేదు. నువ్వు పూలు తీసుకుని వెళ్ళి అమ్ముకోవచ్చు. ఇక పూలని కోసుకొని వెళ్ళు అని అనగానే రామ్మూర్తి పూలను కోసుకొని పగిలిన కుండలో పోసుకుని ఊరిలోకి వెళ్తాడు. పూలమ్మా, పూలు, తాజా తాజా పూలు మీకోసం మీ ఇంటి ముందుకొచ్చాయి అని అరుస్తూ తిరుగుతుండగా ఇంట్లో నుంచి సుందరమ్మ బయటకొస్తుంది. ఏంటి రామ్మూర్తి, చాలా రోజుల నుంచి కనిపించలేదు. ఉన్నపలంగా ఇలా కొత్త అవతారంలో దర్శనమిచ్చావు. పూలమ్ముతున్న ఈ కావడి పగిలిన కుండని మాత్రం వదల్లేదా? పగిలిన కుండ నుంచి నీళ్లు పోతాయి కాని పూలు కాదు కదమ్మా. అనవసరం అనుకున్న ప్రతి వస్తువు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది కదా. మీకు ఏ పూలు కావాలి? సరేలే, నువ్వు ఎలా అమ్మితే నాకెందుకు, నాకు కావలసింది పూలు అని పూలు తీసుకుని డబ్బులిచ్చేసి వెళ్ళిపోతుంది.
అలా ఊరిలోకి రామ్మూర్తి పూలు తీసుకుని రాగానే అమ్ముడుపోతూ ఉంటాయి. అలా రోజూ పూలనమ్మి ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు రామ్మూర్తి. పూలు అమ్ముతున్నప్పటినుంచి ఏ రోజు కూడా పస్తులు పడుకోవలసిన అవసరం రాలేదు అతనికి. మిత్రులారా, మీరు నాకు ఇంత సాయం చేస్తుంటే నేను మీకు ఏమీ చేయలేకపోతున్నాను. మిత్రమా, అందరికీ పనికిరాని దానిలా కనిపించిన కుండలో నీకు మమ్మల్ని బ్రతికించే శక్తి కనిపించింది. అందరూ నీతో మాట్లాడుతున్నా ఇవ్వని సంతోషం మా ఎదుగుదలలో నీకు కనిపించింది. ఇంతకన్నా నువ్వు మా కోసం ఏం చెయ్యాలి? నీకు మా మీద ఉన్న నమ్మకమే నువ్వు మాకిచ్చే పెద్ద బహుమతి. ఇంతకన్నా నువ్వివ్వగలిగింది ఏముంటుంది చెప్పు? మిత్రమా, నువ్వు మాకేమివ్వగలవు? డబ్బుతో మాకక్కర్లేదు. సొమ్ములు, ఆస్తుల మీద ఆశ లేదు. నీ నమ్మకం, నీ స్నేహం అవే మాకు కావలసినవి. అవి కావలసినంత పొందుతున్నాం మీ దగ్గర నుంచి. ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఏ స్వార్థం లేకుండా నువ్వు చేసిన పనులే నీకెప్పటికీ తోడుండే స్నేహాలు. నాకు గొప్ప విషయాన్నే తెలిపారు మిత్రులారా. ఎప్పటికీ మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఎప్పటికీ మీతో ఇలాగే ఉంటాను అని అంటాడు. ఎంత డబ్బొస్తున్నా రామ్మూర్తి మాత్రం ఏ స్వార్థం అంటుకోకుండా ఎప్పుడూ తన మిత్రులతోనే కాలం గడుపుతూ ఉంటాడు.